హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎగ్ కర్రీ ఎప్పుడైనా వెరైటీగా చేయాలంటే ఇలా చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. లేట్ చేయకుండా ఈ సింపుల్ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసుకొని వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్, సాసవలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, అలానే ఒక 5-6 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కొద్దిసేపు వేగనివ్వండి. ఉల్లిపాయలు బాగా వేగితే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కూడా వేగిపోయాక ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకొని పొట్టు తీయకుండా కొద్దిగా దంచేసి వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకొని కొద్దిసేపు వేగనివ్వండి. ఉల్లిపాయ ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. ఇది కూడా వేగిపోయాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. అలానే నేను 10 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు ఎన్ని టమాటాలు కావాలో అన్ని టమాటాలు కట్ చేసుకొని, ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, తర్వాత ఈ టమాటాలు వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. టమాటాలు కొద్దిగా మగ్గేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి. టమాటోస్ని మీరు ఇలానే వేసుకోవచ్చు, లేదంటే ప్యూరీలా కూడా చేసి వేసుకోవచ్చు. కానీ కట్ చేసి వేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది. టమాటాలు కొద్దిగా మగ్గాక చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. అల్లుప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారపొడి, చిటికెడు మెంతి పొడి వేసి ఈ మసాలాలన్నీ టమాటాలకు బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మెంతి పొడి ఎక్కువ వేసుకోకండి, చిటికెడు వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేస్తే చేదైపోతుంది. మెంతి పొడి వేయడం వల్ల మంచి సువాసన, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకున్నాక కొద్దిసేపు ఉడకనివ్వండి. ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని అన్ని వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఎగ్గు కూడా మసాలా బాగా పడుతుంది. ఇలా పెట్టుకున్నాక టమాటోలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలానే ఉప్పు, కారం కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలి, తర్వాత బాగోదు. చూసారా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఎగ్స్ని వేసేసి కొద్దిగా కలుపుకోవాలి. ఎక్కువ కలిపేయకండి, ఎక్కువ కలపడం వల్ల ఎగ్స్ విరిగిపోతాయి. ఇలా జస్ట్ దానిపైన కర్రీ వేస్తే సరిపోతుంది. ఇలా వేసి ఒక 5 నిమిషాలు అదలా వదిలేయండి. ఎగ్స్కి మసాలా బాగా పడుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుంది.